రాంపల్లిలో రెండో రోజు కూడా నిరసనలు ఉద్రిక్తంగా కొనసాగుతూ ఉన్నాయి. నిందితుడిని 24 గంటలు దాటినా కానీ పోలీసులు ఏం చేయట్లేదు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి కరాటే కళ్యాణ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి అసలు 24 గంటలు దాటినా కానీ పోలీసులు ఏం చెప్తున్నారు? హిందువులు చాలా సహనంతో 24 అవర్స్ టైం ఇచ్చారండి. రాంపల్లిలో ఉన్న హిందూ భక్తులందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము ఇక్కడ సమావేశమయ్యాం. ఎందుకంటే హిందువులందరూ ఒక్క తాటి మీదకి వస్తే సత్తా ఏంటో చూపించగలం. కానీ మేము గవర్నమెంట్ని నమ్మాము, పోలీసు వారి మీద శాఖ మీద నమ్మకం ఉండింది. ఇంతవరకు కూడా ఒక్క విషయంలో కూడా మొన్న చలానా పడినప్పుడు కనిపించిన సీసీటీవీ ఫుటేజు ఈ రోజు చెయ్యి నరికిన తర్వాత నిన్న మొన్న కనిపించలేదు, అసలు పని చేయట్లేదు. అంటే ఏమనుకోవాలి? ఎవరు నిర్లక్ష్యం అనుకోవాలి? ఎవరు చేస్తున్నారు అనుకోవాలి? అన్య మతస్థులైనా ఏ మతస్థులైనా మాకు చూపించండి. నిజంగా హిందుత్వంలో పుట్టినవాడు, అన్నం తిన్నవాడు ఆంజనేయ స్వామి జోలికి వెళ్ళాడు. ఎందుకంటే ఈరోజు శని త్రయోదశి, శని భగవానుతో పాటు ఈక్వల్గా ఆంజనేయ స్వామి నమస్కారం పెట్టుకుంటే శని బాధలు పోతే ఆయన పాదాలు నమస్కరిస్తాం ఈరోజు. అలాంటిది వాడు మా అందరితో పెట్టుకున్నాడు, స్వామి భక్తులతో పెట్టుకున్నాడు. హనుమంతుడు అంటేనే లంక అంతా తిరిగి తిరిగి చుట్టబెట్టి వచ్చినవాడు. అటువంటి వారసులు వీళ్ళంతా మొత్తం అందరం కూడా ఈరోజు తలుచుకుంటే 2 తెలుగు రాష్ట్రాల హిందువులందరూ ఈరోజు ఈ రాస్తారు కాదు మొత్తం అంతా బంద్ చేసేస్తారు. కానీ మేము గవర్నమెంట్ నమ్మాం, పోలీసు వారికి శాఖకు హెచ్చరించాము, అడిగాము, బతిమాలాం, బామాలాం. ఇంకా లేకపోతే ఏం చేస్తామండి? మా దేవుడి కోసమే రోడ్ ఎక్కాము. ఈరోజు ఆడపిల్లలతో సహా అందరూ, ప్రతి తమ్ముళ్ళు అందరూ వచ్చారంటే ఈరోజు ఇంతమందిలో భక్తి పెళ్ళుబుకుతోంది. ఈరోజు పండగ వాతావరణంలో అందరూ ఉన్నారు. ఇలాంటి టైంలో మా స్వామిని విరగొట్టిన అది పోనేమన్నా మామూలు విగ్రహమా? రాతి విగ్రహాన్ని ఎలా విరగొడతాడండి? గాలికి ఎలా ఊడిపోద్దండి? పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారు హిందువులందరూ. వాళ్ళకి మాకు ఇమీడియట్గా ఆ ఫుటేజ్ కావాలి. వాళ్ళకి వచ్చింది, వాళ్ళ దగ్గర ఉంటుంది మా నమ్మకం. మీరు మాకు చూపించండి. వాడు అన్య మతస్థుడైనా ఎవడైనా ఆ చెయ్యి నరికినోడు చెయ్యి మాకు కావాలి అంతే. ఆ చెయ్యి నరికినోడు చెయ్యి మాకు కావాలి. పదే పదే హిందూ ఆలయాల మీద దాడులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒక్కరు కూడా దాడుల్లో శిక్ష పడటం లేదు ఎందుకు? అంటే అది ఎవరు చేస్తున్నా సరే వాళ్ళు కాపాడే వాళ్ళు కాపాడుతున్నారు. మొన్న ఇక్కడికి దగ్గరలో రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీలో శివ విగ్రహాన్ని, శివలింగాన్ని 3 ముక్కలు చేశారు. నా ఫేస్బుక్లో ఉంది, నేను వెళ్ళాను. మళ్ళీ మేమందరం వెళ్తాం. ఎక్కడ గుడిలో ఆలయం ఏం జరిగినా వెళ్తాం. హిందూ ఆలయాలు ధ్వంసం చేస్తారు. ఆ యదవలకి ఏ యదవ కొమ్ము కాస్తున్నాడండి? ఏ యదవలు అడ్డుకు పడుతున్నారండి? ఎవడు వెళ్ళినా మట్టి కొట్టుకుపోతారు. మా దేవుళ్ళు జోలికి వచ్చిన వాడిని మాత్రం స్వామి వదలడు. మేమెవరం కూడా వదలం. మే భక్తులైతే ఖచ్చితంగా ఎంతసేపు అయినా మేము ఇట్లానే మేము ఆయన కోసం ఎన్ని రోజులైనా ఫైట్ చేస్తాం. కానీ వాడు ఆ ఫుటేజ్ మాకు దొరకాలి. వాడు ఎవడన్నా దొరకాలి. ఆ స్వామి విగ్రహాన్ని చిత్రం చేస్తున్నాడు చెయ్యి చూసే వరకు మేము నిద్రపోం. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ పోలీసులు ఏం చెప్పట్లేదు. పోలీసులు చూస్తున్నారు, సోద్యం చూస్తున్నారు అంతా. మేము చూస్తున్నాం. ఏమనంటే మా మీద కేసులు పెడతారు, మా అందరి మీద. అంతకు మించి ఏం జరగదు. మా మీద కేసులు పెడతారు, అంతకు మించి ఏం జరగదు. వాడిని పట్టుకుంటారో లేదో మాకు తెలియదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా బాధ ఆవేదన అర్థమైతే వెంటనే పట్టుకోవాలి, మాకు అప్పగించాలి. ఇదే మా డిమాండ్. అయితే శివలింగం, స్వామివారి విగ్రహం ముందు ఉన్న శివలింగం మీద చెప్పులు ఉన్నాయి. ఆ చెప్పులు కూడా 2 వేరు సైజులో, వేరు కలర్లో ఉన్నాయి. బహుశా పిచ్చివాడు అయి ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ జరిగినా ఇదే మాట ఫైనల్ గా చెప్తారు, పిచ్చోడని. మా వాళ్ళు కూడా మీరు పిచ్చోలే కదా, మేము పిచ్చోలే, మీరు పిచ్చోలే కదా. మేము పిచ్చోలైతే ఎలా ఉంటో చూపించమంటారా? మేము పిచ్చోళ్ళమే, కానీ మాకు ఇంగిత జ్ఞానం. అన్నం తింటున్నాం గడ్డి తినట్లే. ఆ ఎదవ పిచ్చోడని చెప్తే నమ్మేంత పిచ్చోళ్ళు ఎవ్వరు లేరండి హిందువుల్లో, ఎవ్వరు లేరు. అందరికీ అన్నీ తెలుసు. కాపాడుకోవడానికి ఇది ఒక వంక. ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలు ధ్వంసం. ఆ చర్చ్ ఎందుకు పోదు? ఆ రోడ్డు మీద ఉన్న మసీద్ ఎందుకు పోదు? ఈ పాటిగాళ్ళు ఉండరు కదా. అది జరిగితే ఓన్లీ హిందువులే పిచ్చోళ్ళా? హిందువులకే చెప్తారా? కబడ్దార్, ఎవడైతే అట్లా చేశాడో అరే మా జోలికి వచ్చిన వాడికి మాత్రం కబడ్దార్. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మాకు ఇమీడియట్గా ఫుటేజ్ చూపించాలి, మాకు కావాలి. లేకపోతే మేమందరం కలిసి ఎంత దూరమైనా వెళ్తాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఏకం చేయాలని మీరు అనుకుంటే మీరు ఈ పని చేసుకోండి. లేకపోతే మాత్రం మా స్వామికి అన్యాయం చేసినట్టు చూపించండి, శిక్షించాలి వెంటనే. ఇదే మా డిమాండ్. అండి, నేను రాంపల్లి హర్షని మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా మా ఊర్లో ఇట్లాంటి అన్యాయాలు ఎప్పుడు జరగలేదు. ఇట్లాంటి జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఏదంటే మా మీద కొట్టలు కానీ దేవుడి విగ్రహాల కొట్లాడడం దేనికండి? దేనికోసము? మీ 2 గంటలైనా ఇంత టైం పట్టినా కానీ మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారంటే మేము ఏమనుకోవాలి? ఇప్పుడు ఇది పట్టించుకోవట్లేదు, ఎప్పుడు మా కోసం ఇంకేమైనా చేస్తే కూడా మీరు పట్టించుకోవట్లేదు అంటే ఇది పోలీస్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది. కాబట్టి మాకు తొందరగా ఈ సీసీ ఫుటేజ్ మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. అంతకుమించి మేము కోరాల్సింది ఏం లేదు. ప్లీజ్. ఇది
మా హిందువుల మీద పండగలు వచ్చే ముందరనే టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని హిందువులని. ఈ పండగలు అనేది ఉండదో అంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయాలి, వీళ్ళు చేసుకోకూడదు అన్నట్టు చేస్తున్నట్టు ఉన్నది. కక్షపూరితంగానే చేస్తున్నారు. వాళ్ళు ఎవరు చేశారో మాకు చూపించవచ్చు కదా పోలీస్ వాళ్ళు. ఎందుకు చూపించడం లేదు? ఎందుకు దాచిపెడుతున్నారు? ఎవరి కోసం దాచిపెడుతున్నారు? ఈ గవర్నమెంట్ కోసమా? ఇది కాదు కదా. మేము హిందూ సంఘాలని కాదు కానీ ఒక హిందూ అమ్మాయిగా నేను అడుగుతున్నానండి, మాకు న్యాయం చేయండి అంతే. ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపించండి మాకు. ఈ విధంగానే ఇట్లనే కొనసాగుతారండి. వాళ్ళు చూపించేందుకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదండి. అందరు హిందువులు ఏకం కావాలని అడుగుతున్నాం. పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఒక్కటి కండి, అదే మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మా ఇంట్లో అన్నట్టు కాదు, అందరు ఇంకా వీధి వీధులు చూస్తున్నారు కానీ ఎవరు రావట్లేదు. ఇది మన హిందూ ధర్మానికి సిగ్గు చేయటండి చెప్పాలంటే. అందరూ రండి, ఏకం కండి. మన కోసం మనం కొట్లాడుతున్నాం తప్ప వేరే వాళ్ళ కోసం కాదు. హిందూ ఒక ముస్లిమ్స్ ఎలా అయితే ఒక్కరికి అన్యాయం జరిగితే అందరు ఏకమవుతారు, క్రిస్టియన్ ఒక్కరికి జరిగితే అందరు ఏకమవుతారు. మన హిందువులలో ఎందుకు ఐక్యత లేదు అదే అడుగుతున్నాను. అందరూ రండి, స్పందించండి, మనకు న్యాయం జరిగే వరకు పోరాడదాం. అందరూ రండి. నా ఎల్లుండి మార్నింగ్ 4 గంటలకి ఇక్కడ ఉన్న నివాసులు చూసిన, నా రాంపల్లి నివాసులు చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 1 డే 24 అవర్స్ అయిపోయిందన్న. ఇవాళ మార్నింగ్కి 24 అవర్స్ ప్లస్ 6-7 అవర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళు అయితే ఏం రెస్పాన్స్ ఇవ్వలే. ఇప్పుడే మేము ఈడికెళ్ళి దంగన ఆడ రాంపల్లి చౌరస్తా మీద పోయి దంగన చేస్తే ఏసీపీ అన్నాడు రేపటిదాకా టైం ఇవ్వండి, నిందితుడిని మేము పట్టుకొని 100% శిక్షిస్తామని చెప్పినాం. మాది కూడా ఒకటే డిమాండ్ అన్న, నిందితుడు దొరికితే మీరు కాదు శిక్షించేది, మీరు మాకు అప్పచెప్పండి. వాడు ఎట్లయితే మన ఒక రక్షకుడు, హనుమంతుడు అంటే మన రక్షకుడు, మన హిందూ ఆలయాలకంతా రక్షకుడు, మన అమ్మవాళ్ళకంతా హనుమంతుడు ఒక రక్షకుడు. అతను చేయి ఆడు ఇవ్వగొట్టినంటే వాన్ చేయి కూడా మేము నక్కుతాం, మాకు అప్పచెప్తే మేము నరికేస్తామమ్మా. వానికి ఓయి కేసు బుక్ చేసి మళ్ళీ 15 రోజులు జైల్లో పెట్టి బెయిల్ ఇప్పిస్తే వాడు ఇంకొక గుడి మీద మళ్ళీ అటాక్ చేస్తాం. మేము ఒకటే అంటున్నామన్నా, శిక్షిస్తే గట్టిగా శిక్షించండి, ఉరి శిక్ష తీయండి. ఉరి శిక్ష తీస్తే నెక్స్ట్ ఇంకొకటి ఎవడైనా చేయడానికి భయపడతాడు. లేకపోతే ఇట్లనే మనం సెక్షన్లు బుక్ చేసి జైలు పంపించి బెయిల్ తెచ్చుకొని వాడు ఇంకొక గుడి కూడా కొడతాడు. అట్లా కాకుండా గట్టిగా ఉరి శిక్ష అలాంటిది చేస్తే వాడు నెక్స్ట్ టైం ఏడైనా చేయడానికి భయం అవుతుంది. మన ఏడ చూసినా మన హిందూ దేవాలయాల మీదనే అటాక్ అవుతుందన్న. ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు అటాక్ చేస్తలే? ఎందుకు చర్చ్ మీద పిచ్చోళ్ళు ఎందుకు మసీద్ల మీద అటాక్ చేస్తలే? మళ్ళీ పిచ్చోళ్ళకి ఇట్టి హిందూ దేవాలయాలే కనిపిస్తున్నా, హిందూ దేవతల విగ్రహాలే కనిపిస్తున్నాయి అన్న. ఇంకొకటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది అయిందా? ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో 2 సంవత్సరాల నుంచి ఇదే అవుతుంది. ఫస్ట్ ఏమో ముత్యాలమ్మ టెంపుల్, తర్వాత శంషాబాద్లో హనుమంతుని గుడి మీద నవగాలిగా కొట్టినావు, తర్వాత బంజారాహిల్స్లో మొన్న పెద్దమ్మ గుడి తీసేసినావు. ఎన్నో గుడులు అవుతున్నాయి. ఇప్పటికీ ఇది 22వ గుడి అన్న. మేము ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఎట్లయితే మీ అన్న తమ్ముళ్ళ గన్మ్యాన్లు ఇచ్చి కాపాడుకుంటుండో అట్లనే గుడిలో కాడ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి డ్యూటీ వేయండి. ఒక్కొక్క గుడి కాడ 2 పోలీసు వాళ్ళకి డ్యూటీ వేయండి అని మేము ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మా హిందూ దేవాలయాల గుడిలకి గిట్ట వస్తే మేము ఊకునేదే లేదన్నా. మేము ఏడికైనా సిద్ధం, జైలు గోడల మధ్యలో ఉండైనా మేము దగ్న చేస్తాం, మేము అన్నీ చేయడానికైనా రెడీ అన్నా. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అండి అందరికీ. ఓల్చెట్టి నుంచి మొదలు పెడితే ఈరోజు కీసర వరకు దాదాపు 22 గుళ్ళ మీద దాడులేని అండి, నాన్ స్టాప్గా దాడులు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ళ కింద ఇవి ఎక్కడ లేవండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 22 గుళ్ళ మీద నాన్ స్టాప్ అటాకులు. ఇదే ఒక హిందువు అన్యమతస్థుల గుళ్ళపైన, అన్యమతస్థుల దేవాలయాల మీద ఒక రాయి వేస్తే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ అల్లకల్లోలం అయ్యేది. హిందువులారా, ఏదైతే మీరు డైలీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మధ్యాహ్నం పొద్దున చూడకుండా వైన్స్లకి వెళ్ళి కూర్చుంటున్నారు, గంజాయిలు కొడుతున్నారు, ఇవన్నీ మానుకొని ధర్మానికి రాబోయే రోజుల్లో ఎంత ప్రమాదం ఉందో కళ్ళు తెరిచి ధర్మాన్ని, మన దేవుళ్ళను కాపాడుకుంటే మన ధర్మం ఉంటుంది. ఈరోజు బీసీ బంధులు, ఎస్సీ బంధులు ఏవైతే మన ప్రభుత్వం పెట్టుకుంటుందో అవన్నీ బంద్ చేసి ధర్మానికి కాపాడుకునే విధంగా, ధర్మాన్ని, ఆలయాలను కాపాడుకునే వైపు ఈ ప్రభుత్వము, ఈ ఎవరైతే ఉన్నారో రాజకీయాలు కూడా, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఫస్ట్ వాడు హిందువునని గర్వించాలి ఫస్ట్. దాని తర్వాత రాజకీయాలు చేసుకోండి. మీరు రాజకీయాలకు ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. మా గుడి జోలికి వస్తే, మా ధర్మం జోలికి వస్తే ఏ నాయకుడైనా, ఆ బీజేపీ వాడైనా సరే మా ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడు మాకు వ్యతిరేకుడే. ఇప్పటి నుండి ప్రతి ఒక్క హిందువు బయటికి రావాలి. ఈరోజు భారతదేశంలో మెజారిటీ పీపుల్ హిందువులు అయినా సరే మన గుళ్ళ మీద నాన్ స్టాప్ దాడులు అవుతున్నాయి. అదే మనం మెజారిటీ అయితే మన పరిస్థితి ఏందో ఒక్కసారి హిందువులారా ఆలోచించండి.
మెజార్టీ ఉండి కూడా మన దేవాలయాలు మనం కాపాడుకోలేకపోతున్నాం అంటే మెజార్టీ మైనార్టీలోకి వస్తే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. రజాకార్ పాలన గుర్తొస్తుంది, మళ్ళీ మనకు నిజాంల పాలన గుర్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి కళ్ళు తెరుచుకొని హిందువులంతా ఐకమత్యంగా ఉండి ఇంకెక్కడ ఇన్సిడెంట్ కాకుండా ఎవరి మీదనన్నా ఒకరి మీద కఠినమైన శిక్ష పెట్టాలని చెప్పి ఉరి శిక్షనే కానీ లేదంటే బయటికి తీసుకొచ్చి బట్టలిప్పి రోడ్లపైన తిప్పే రోజు రావాలి. ఏదైనా ఒక ప్రభుత్వం ఈ పని చేస్తే ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగవని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. 22 దాడులు జరిగినాయి కదా గుళ్ళ మీద, ఎంతమందికి శిక్ష పడ్డది? నాకు తెలిసి ఎవ్వరికి కఠినమైన శిక్ష అయితే ఎక్కడ పడలేదండి. ఇదే ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్లో మా పైన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం థర్డ్ డిగ్రీ ప్రయోగించిందండి. ఎలా అంటే చాలా ఘోరంగా 3 రోజులు 11 మంది పోలీసులు నా పైన థర్డ్ డిగ్రీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే గుళ్ళపైన మా గుళ్ళపైన అటాకులు, ధర్నా చేయడానికి శాంతియుతంగా పోరాటం చేస్తామని చెప్పి మేము వస్తే మా పైన అరాచకాలు, మా పైనే దాడులు, మా పైనే లాఠీ చార్జులు, మా పైనే థర్డ్ డిగ్రీలు. అంటే హిందువులకు ఎక్కడ రక్షణ ఉందండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఒకసారి ఆలోచించండి హిందువులారా. యూనిటీ గండి, యూనిటీ మస్ట్. ఎక్కడికి వెళ్ళినా సరే, రోడ్డు మీద అయినా సరే ఏదైనా ఇన్సిడెంట్ అయితే వాళ్ళు అన్ని మతస్థులు ఎలాగైతే రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారో కనీసం మనం వచ్చి ప్రొటెక్ట్ చేసే రోజులు రావాలి. హిందువులలో చైతన్యం కావాలి. హిందువులారా ఆలోచించండి, ఒకటి గండి. మనం ఎక్కడ కూడా గొడవ పడొద్దు. ఆలయాల్లో అందరు కలిసిమెలిసి ఉండాలి. మన వాళ్ళు మనకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మనకే వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వీడెవడు బయట నుంచి వచ్చి ఆలయాలకి, అవును భయ్ నేను మొక్కుతున్నా, నేను హనుమంతుని దేవాలయానికి ఇక్కడ కాదు యూపీకి అయినా సరే నేను బరాబర్ కొట్లాడతాం మేము. ఇక్కడ కాదు ఎక్కడికైనా పోయి కొట్లాడతాం మేము. మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాం మేము. జై శ్రీరామ్.